రియల్లీ దేవుని బిడ్డలారా, మీరు మనసు నొచ్చుకోకండి, మారు మనసు పొందండి. చాలా మనసు నొచ్చుకుంటారా చెప్పండి. అయ్యో ఆ చర్చికి వెళ్తే అవి వేసుకొని ఇరండి, ఇవి వేసుకొని ఇరండి, అన్నీ తీస్తారండి, అంత బాగా చూస్తారండి. అందుకని ఒక ఆమె ఏం చేసిందంటే అన్నీ పెట్టుకొని మొత్తం ముసుగేసుకుంటుంది. మాటి మాటికి ఆయిల్ అని అంటికి పోయి నేను అటు తిరుగు తీస్తా ఉన్నా. ఎందుకంటే కొంతమంది ఇట్లా, నువ్వు నాకు కప్పుకోకమ్మా, నా దగ్గర దాచుకోవడానికి ప్రయత్నం చేయకు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి రోగం దాచుకున్నట్టు ఉంటుంది, అది పుచ్చిపోతుంది. ఎందుకంటే నువ్వు ఎక్కడ మార్చుకోవాలి అంటే సంఘానికి వచ్చిన నువ్వు నీ ప్రవర్తన, నీ వే ఆఫ్ డ్రెస్సింగ్, నీ లైఫ్ స్టైల్ ఎట్లుండాలంటే ఒక సాక్ష్యం ఉండాలి సంఘంలో. అమ్మో ఈ సిస్టరా చాలా మంచిదండి, దైవ సంబంధమైన స్త్రీ. చెప్పవలసిన అన్ని పిచ్చి మాటలు స్త్రీలు ఏం చేస్తారండి సంఘంలో? పిచ్చి మాటలు మాట్లాడి, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి, అదొకటి ఇదొకటి చెప్పి, ప్రార్థన చేద్దామని నువ్వెంత లీడర్షిప్ చేసినా, నువ్వెంత ముందుకు నడిచినా నిన్ను ఎవ్వరు కూడా ఇవ్వవలసిన మర్యాద ఇవ్వరు. నీకు వాళ్ళ దగ్గర పైకి నీతో స్నేహం చేస్తారు, కానీ వాళ్ళ అంతర్భాగంలో నీ గురించిన మంచి సాక్ష్యం ఉండదు. నిన్ను ప్రక్కలో పెట్టుకొని నేను ఒక మంచి మాట చెప్తున్నప్పుడు వాళ్ళు ఒక నవ్వుతారు. ఎందుకంటే నీకు తెలియదు మమ్మీ, ఆమె సంగతి మాకు బాగా తెలుసు అంటారు. ఎందుకంటే సాక్ష్యం లేని నిన్ను దేవుడు వాడుకోలేడు. నీ ముఖము ప్రజలు చూసినప్పుడు స్త్రీలారా, దేవదూత ముఖం వలె నీ ముఖము కనబడాలి. ఏ ముఖము? భయభక్తులు కలిగిన స్త్రీ. సంఘములో కొనియాడబడతావు, సమాజంలో కొనియాడబడతావు. ఎక్కడికి వెళ్ళినా దేవుడి నిన్ను ఘనపరుస్తూ వస్తాడు. నువ్వు లోకంలో ఉండొచ్చు, కానీ లోకం నీలో ఉండొద్దు తల్లి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, నువ్వు లోకములో ఉన్నావు, కానీ లోకం చెప్పండి నీలో కనపడొద్దమ్మా. మనం లోకములో బ్రతుకుతున్నాము, తినకుండా తాకుండా ముసుగేసుకొని వెళ్ళలేము. రోడ్డు మీదకి వెళ్తే అన్నీ చూస్తూ ఉంటాం, కానీ లోకములో ఉన్న నువ్వు నీ అంతరంగంలో లోకము లేకుండా చూసుకోవాల్సిన ప్రత్యేకమైన సాక్ష్యము పరిశుద్ధాత్మ దేవుని ఎదుట, అపవాది ఎదుట, మనుషులు ఎదుట నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలా. నువ్వు అలుగుతావు, ఒకరోజు అలుగుతావు సంఘములో ఒక పరిచర్య చేస్తూ, రెండో రోజు మరలా కట్టబడతావు, నీకు ఆ పరిచర్య అప్పచెప్పబడుతుంది. నువ్వు అలిగిందే నీ తోటి సహోదరుడు చూస్తాడు తప్ప నువ్వు మార్చుకున్నది చూడడు ఆ వ్యక్తి. అందుకని చాలామంది పెద్దలు ఒక మాట అంటారండి, కాలు జారితేనైనా తీసుకోవచ్చేమో, కానీ నోరు జారితే నువ్వు మంచి పేరు తెచ్చుకోవడానికి చాలా కష్టం ఉంటుంది, కానీ చెడ్డ పేరు రావడానికి చెప్పండి ఒక్క క్షణం చాలు. అందుకని ఆ ఒక్క క్షణం అపవాది ఎవరి ద్వారా నీ యొద్దకు వస్తూ ఉన్నప్పుడు నీ సాక్ష్యాన్ని కాపాడుకోవటానికి ప్రభు ఎదుట, అయ్యా నేను నా సాక్ష్యం కోల్పోవద్దయ్యా అని దేవుని బలిపీఠం పట్టుకొని. అందుకే నీకేముండాలి? అందరు చెప్పండి, ఏ జ్ఞానం ఉండాలి? ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి ఎప్పుడు ఏదైనా లోకం గురించి, ఉద్యోగం గురించి, సమాజం గురించి, డబ్బు గురించి, ఖ్యాతి గురించి, సేవకుని గురించి, దాని గురించి, దీని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆత్మ జ్ఞానం లేకపోతే సాక్ష్యాన్ని కోల్పోతావు. అందుకని ఒక గొప్ప పని, మంచి పని ప్రభు సన్నిధిలో నువ్వు చేయాలంటే సంఘములో నీకేముండాలి? సహోదరి సహోదరుడా, అందరూ మన కుడిచే పైకెత్తి చెప్పండి, ఏముండాలి? సమాజంలో ఏముండాలి? లోకములో నీకు ఏముండాలి? అమ్మో వీరా దేవుని బిడ్డలు వీరి దగ్గరికి వెళ్ళి పొరపాటుగా మాట్లాడినా వీరు ఆ పని చేయరు అనేటువంటి సాక్ష్యము నీ ఉన్న స్థలంలో ఉండాలి. అమ్మో వీరా దేవుని బిడ్డలు, అయ్యో సంఘములో ఒక మాట చెప్పినా వీరు వినరు, దేవుడు చెప్పిందే వింటారు అనే సాక్ష్యం నీతో చెప్పిన వ్యక్తి ద్వారా నీకు ఉండాలి. ఆ వ్యక్తిని మీరు ఎలా వాడుకుంటారు? నాకంటే బలహీనుడని ఒక వ్యక్తి నీ గురించి చెప్పితే ఎంత కృంగుదలైపోద్దండి. అందుకని అన్నిటినీ వివేచించాలట, అన్నిటినీ నమ్మొద్దు. అందుకని ఏ జ్ఞానం ఉండాలి? అందుకని ఇక్కడ చూడండి, ప్రభు బల్ల పంచేటప్పుడు, ప్రభు సంస్కారారాధనలో కార్యక్రమంలో నువ్వు ఉంటున్నావా? నీ సంఘంలో ఆ యొక్క బల్లలో ఇచ్చుట్లో పాలు పొందుతున్నావా? నువ్వు మైల్డ్గా నువ్వేదో వస్తున్నా పోతున్నా దేవుడు వాడబడుతున్నా అని అనుకోవటం నీ భ్రమ. సాతాను నిన్ను దెబ్బ కొట్టక ముందే నీకు ఏ జ్ఞానం ఉండాలి? అందుకని ఇక్కడ అంటున్నాడు, అపోస్తులు అంటున్నారు,
ఆత్మ జ్ఞానముతోనూ ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన వారు, మంచి పేరు పొందిన, మంచి సాక్ష్యము పేరు పొందిన వారట. ఏ పేరు? ఈ బ్రదర్ చాలా కోపం. మీ దగ్గర అలా ఉంటాడు కానీ ఈయనకేముంటుంది? చాలా కోపం అండి. అబ్బో, ఈయన అసలు కోపం బయటికి రావాలంటే మీరు ఎప్పుడైనా టెస్ట్ చేయొచ్చు. ఈ సిస్టర్గా అమ్మో వచ్చి ఏదైనా చెప్పామనుకోండి, ఎంత కోపమో. రియల్లీ సహోదరే, మంచి పేరుండాలమ్మా నీకు సంఘంలో. సహోదరుడా, 7 వ్యక్తులని, మంచి పేరు కలిగిన వారిని మీలో ఏర్పరచుకొనుడి. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? సంఘం. అంతే. ఎంత ధైర్యం అండి! నిన్ను ఎవరైనా ఏర్పాటు చేయాలి అంటే నీకు పక్షపాతం ఉండొద్దు, నీకు దైవిక భయం ఉండాలి. నువ్వు ఇక్కడొకలాగా అక్కడొకలాగా ఉండొద్దు. పలానా బ్రదర్ అండి, అమ్మో చాలా తీయగా మాట్లాడతాడు కానీ చాలా మోసం అని నువ్వు పరిచర్యలో పాలు పొందుతున్నావు సంఘంలో. సంఘమా, క్రీస్తు శరీరంలో నువ్వు పాలి భాగస్తును అవుతున్నావు. నీవు ఒక ఏమంటారు, క్రీస్తు పరిచర్యలో, ఆ గొప్ప పనిలో నువ్వేమవుతున్నావు? పాలిభాగస్తునిగా, పాలిభాగస్తురాలుగా ఉంటున్నావు. ఎంత భయం ఉండాలా! నీ ప్రక్కలో, నీ ఇంటి పక్కన వ్యక్తితో నువ్వు వస్తున్నా నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలా. నువ్వు బస్సులో ఎక్కినా నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలా. ఆటోలో వస్తున్నా నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలా. టెంప్ట్ అయ్యే పోరాటాలు నీకు ఎదురవుతున్నా ఎదుటి వ్యక్తి దగ్గర ఆత్మ జ్ఞానం కలిగిన వారు నోరు తెరవరండి, బయటపడరు. అట్లా నా బ్రదర్ కూడా అన్నారు, బ్రదర్ ప్రార్థన చేద్దాం అంటారు. ఏమంటారండి చెప్పండి? జ్ఞానం ఉంటే అన్నిటిని నమ్ముతారా? ఒకటి తెలుసండి, జ్ఞానం కలిగిన వారిని అపవాది ఎప్పుడు కూడా మోసం చేయలేదా? జ్ఞానులని వాడు ఏమి చేయలేడు, ఎందుకంటే వారి జ్ఞానం. అందుకని సొలొమోను రాజు దేవుని ఏమడిగాడండి? నాకు ఏమివ్వాలి? వివేకము కలిగిన హృదయం ఇవ్వు, జ్ఞానమే ప్రభు అని ప్రార్థన చేశాడు. దేవుడు వీటితో పాటు ఆయనకి ఆయుష్ ఇచ్చాడు, ఆస్తినిచ్చాడు. నువ్వు ఇవేం అడగలేదు కాబట్టి నీకు నేనేమిస్తాను? ఆస్తినిస్తాను. చూడండి, ఒకసారి ఆ జ్ఞానం పరీక్షించబడుతుంది, రాజు జ్ఞానం. ఒక 2 స్త్రీలు ఒక కుమారుని తీసుకొని వస్తారు. నేను చెప్పాను, కుమారుని తీసుకొచ్చి నా బిడ్డ అని పోట్లాడుతుంటారు. అప్పుడు నీ బిడ్డ నువ్వు తీసుకుపో, నీ బిడ్డ నువ్వు తీసుకుపో అని చెప్పలేదు రాజు. ఎవరి ముఖంలో ఏడుపు ఉందని చూడలేదు. ఇద్దరు పొట్లాడుతూ ఉంటే ఆయన ఏమన్నాడంటే, 2 బిడ్డల్ని ముక్కలు చేస్తా, ఈ బిడ్డని 2 ముక్కలు చేస్తా, నువ్వు ఒక ముక్క తీసుకుపో అనగానే అసలు తల్లి వచ్చి రాజు కాళ్ళ మీద పడి, అయ్యా ఈ బిడ్డని ఆమెకే ఇచ్చేసేయి, నాకొద్దు అంటది. ఎప్పుడైతే ఆ మాట వింటాడో, జ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఆ బిడ్డ ఆమెకే ఇచ్చేసేయి, ముక్కలు చేయొద్దన్న స్త్రీకి బిడ్డను అప్పచెప్పి పంపుతాడండి. అది జ్ఞానవంతుల లక్షణం. సాతానుని ఆత్మీయ నేత్రాలు మూస్తుంది సహోదరుడా. దేవుని ప్రణాళిక నుండి నిన్ను తప్పించి నీ నమ్మకత్వంని వాడు పరీక్షిస్తూ మోసం చేస్తున్న ఈ దినాల్లో నువ్వు ఎట్లుండాలంటే, మీలో పని చేసేవాడట, దేవుని సంబంధమైన పరిచర్యలో పాలు పొందేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. తక్కువ మాట్లాడాలి, మర్యాదస్తుడిగా ఉండాలి, దైవిక భయము కలిగి ఉండాలి. ఎందుకంటే సంఘము విస్తరించాలంటే అందరూ అరిసి ప్రార్థన చేస్తేనే కాదు, కానీ ఇటువంటి వారు సంఘములో ఉన్నప్పుడు దైవజనుడు తను చేయవలసిన పని చేస్తాడు, వాక్య ప్రత్యక్షత అందిస్తాడు, ప్రార్థనలో పోరాడుతూ ఉంటాడు, సంఘము చేయవలసిన పరిచర్య చేస్తుంటది. అప్పుడు దేవుడు తన సంఘాన్ని విస్తరింపజేస్తాడు. చూడండి, ఒక హాస్పిటల్కి ఒక పేషెంట్ని తీసుకెళ్లాలంటే అందరూ ఆయన సాక్ష్యం అడుగుతారు. డాక్టర్ మంచోడేనా, లేకపోతే బాగా చూస్తాడా అంటే వెళ్ళొచ్చిన పేషెంట్లు ఏం చెప్తారండి? చెప్పారు, సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్తారు? చాలా మంచోడండి డాక్టరు, బాగా చూస్తాడు, నువ్వు వచ్చే నీ జబ్బు తగ్గిపోద్ది అంటారు. అదేవిధంగా సంఘము ఒక మంచి సాక్ష్యం ఉన్నప్పుడే సంఘము దగ్గరికి ప్రజలు, రోగులు, వ్యాధి కలిగిన వారు, నానా కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నవారు నీవు చెప్పే సాక్ష్యాన్ని బట్టి, నీవు చెప్పే మాటను బట్టి, నీ యొక్క కాలనీలో నీ సత్ప్రవర్తనను బట్టి అనేక ప్రజలు సంఘంలోనికి వస్తారు. నువ్వే నీ ఇంట్లో సరిగ్గా ఉండవు, నీ కాలనీలో రేషన్ షాప్లో నీకు సాక్ష్యం లేదు, నీ ఇంటి వెనక వారితో నీకు సాక్ష్యం లేదు, నీకెక్కడ సాక్ష్యం లేదు.
మీరు వస్తారండి చర్చి కంటే, నువ్వే బాగాలేవమ్మా పో అంటారు వాళ్ళు. మేము కూడా వెళ్తున్నాము అని నువ్వెప్పుడు సాక్ష్యం ఇవ్వగలుగుతావంటే నువ్వు చాలా విషయాల్లో దైవికంగా మార్చబడినప్పుడు. ఒకవేళ ఉట్టిగా నిన్ను నిందించేవారు ఏదో ఒక రోజు నీ గురించి తెలుసుకుంటారు, కానీ దేవుడు నీ ద్వారా మహిమపరచబడాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే నీ ద్వారా కొన్ని ఆత్మలు సంఘములోకి రావాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నువ్వే సాక్ష్యం కలిగి ఉండాలండి. అందరూ చెప్పండి. నేను అప్పుడప్పుడు ఆయా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు చాలామంది నన్ను పరిశోధించడానికి మాట్లాడుతుంటారు. మీరు వేసుకోవచ్చు కదా, ఎంత యంగ్ ఏజ్లో ఏంటి ఇదంతా అని అంటూ ఉంటారు. ఈ వైట్ శారీ కట్టుకొని లైవ్లో నిలబడాలా? ఇవన్నీ అంత నీడా? అదంత అవసరమా? అదంతా లేకపోతే దేవుడు హృదయాన్ని చూడ్డా? దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతుండగా నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. ఎవరికి సమర్పించుకో తల్లి? అందరు చెప్పండి. ఎవరికి సమర్పించుకుందాం? అందరు మీ కుడి చేయి పైకెత్తి చెప్పండి, సాక్ష్యం లేదయ్యా నాకు. దేవుని ఎదుట, సేవకుని ఎదుట, సంఘం ఎదుట, సమాజం ఎదుట నీకు సాక్ష్యం కావాలి సహోదరి సహోదరుడా. ఇటువంటి సాక్ష్యము లేని నువ్వు దేవుని పరిచర్యలో కావాలని ఒకవేళ ఇతరులు వాడబడుతుంటే లోపట నొచ్చుకుంటున్నావు, బాధపడుతున్నావు. దైవజనుడు వారినే వాడుకుంటాడు, నన్ను వాడుకోడని నీ సంఘములో వ్యతిరేకంగా నువ్వు నిలబడుతున్నావేమో. కానీ నీ సంఘము విస్తరించబడాలి అంటే నీ దైవజనుడు దేవునితో నడవాలి. నువ్వు తగిన పరిచర్యలో పాలు పొందాలంటే మంచి పేరు నీకుండాలి, దైవ జ్ఞానం నీకుండాలి, దైవ ఆత్మచేత నడిపించబడే నమ్మకత్వం నీకుండాలి. నమ్మకమైన వాడికి పని అప్పగిస్తాడు దేవుడు. నమ్మకస్తులను మాత్రమే ఆయన వాడుకుంటాడు. జ్ఞాన వివేచన కలిగిన వారిని అపవాది మోసపరచలేదు. కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ మాటల. అందుకని చెప్పండి, మీ కుడి చేయి పైకెత్తి, ప్రభు నాతో మాట్లాడుతున్నావు, ఇంకా నన్ను సరిచేయి. గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని మహిమపరచుదా. నీకు మంచి పేరుండాలమ్మా దేవుని పరిచర్య చేయటానికి. నువ్వు దేవుని జ్ఞానంతో నిండుకొని ఉండాలి. అందరి ఎదుట దైవ కృప నీ కుటుంబంపై నీపై ఉండాలి. ఎందుకంటే ప్రభు సాక్ష్యాన్ని చూస్తాడు. ఆయన ప్రజలు నిన్ను చూస్తారు. అందుకని నీకు చాలా ఓపిక ఉండాలా. ఎక్కడ దైవ కార్యక్రమాలకు వెళ్ళినా పని తప్పించుకొని పోయి మూలకు పండుకోవడం కాదు. ప్రభు కోసం ముందుకు సాగిపోదాం. దేవుని యొక్క హృదయ వాంఛను తీర్చుదాం. మంచి సాక్షిగా ఉందాం. మనలో ఈ లోక సంబంధమైనది ఏది లేకుండా జాగ్రత్త పడదాం. మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుందాం. నమ్మకమైన పాత్రలుగా ప్రభు కోసం నిలబడదాం. సంఘ క్షేమాభివృద్ధి కోసం మన వంతు మనం పరిచర్య చేద్దాం. కానీ మన వల్ల ఎవరికి క్షీణత రావద్దు, ఎవరు మన వల్ల తప్పి పోవద్దు, ఎవరి వలన మనం కూడా వారి మాటలను బట్టి అజ్ఞానులై దేవుని సాక్ష్యాన్ని కోల్పోవద్దు. దేవుడు నిన్ను నియమించిన పనిలో నిపుణుడవై నిమగ్నత కలిగి, నమ్మకత్వం కలిగి, యథార్థత కలిగి నీ మంచి సాక్ష్యాన్ని కాపాడుకునే బాధ్యత ప్రభు నీకు పెట్టాడు సహోదరి సహోదరుడా. అందరూ కూడా కళ్ళు మూసుకొని నిజంగా దేవుని వాక్యం నీతో మాట్లాడితే నువ్వు ప్రార్థన చేయి సహోదరి సహోదరుడా. నీ హృదయంలో నుంచి నోరు తెరిచి ప్రార్థించు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని కొరకు నమ్మకంగా ముందుకు సాగిపో. ప్రభు నిన్ను దర్శించాలని ఆశపడుతున్నాడు. ఎక్కడ బలహీనమైన స్థితిలో నువ్వు ఉన్నావో, ఎక్కడ సంఘములో నీ జీవితం సరిగ్గా లేదో కట్టుకో. దేవుడిని నియమించినప్పటికీ కూడా సాక్ష్యాన్ని కోల్పోయి నీ కాపరిని విసిగిస్తూ, దేవుని విసిగిస్తూ అనేకులు వాడబడుతుంటే నీ మనసులో విషమును, అసూయను నింపుకొని ఒకవేళ బలహీనమైన స్థితిలో ఉన్నావా, అయినను ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. అయినను ప్రభు నీ మీద కృప చూపుతున్నాడు. అయినను నీ దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయం తెరిచి, నీ నోరు మూసుకోకుండా తెరిచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. ప్రభు నన్ను క్షమించు, ప్రతి విషయంలో నేను మార్చబడాలి, నా జీవిత విధానం మార్చుకోవాలి, నా ప్రవర్తనను మార్చుకోవాలి, నన్ను నేను సరిచేసుకోవాలి. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా నీ కొరకు నేను ప్రార్థించబోతున్నాను. స్పిరిట్ ఆఫ్ గాడ్ ఎంతమంది బిడ్డలి కార్యక్రమం చూస్తూ వారి డ్రెస్సింగ్ నాయన, వారి జీవిత విధానం, వారి సాక్ష్యాన్ని సరి చేసుకుంటున్నారో క్షమించి వారిని ఆశీర్వదించండి. అంతేకాక నీ గొప్ప కృప వారి మీద కుమ్మరించండి. ఎక్కడెక్కడ వారు బలహీనులుగా ఉన్నారో వారిని బలపరచండి. ఎక్కడెక్కడ తప్పిపోయారో స్థిరపరచండి. ప్రభువా వారితో నూతన కృప, నూతన నిబంధన చేయండి.
అయ్యా ఈరోజు విన్న నీ బిడ్డలు వారు ఒప్పుకుంటూ ఉండగా నీ ఆత్మ వారిని పరిపాలించునుగాక, నీ క్షేమము విస్తరించునుగాక, నీ కృప వారిపై దిగునుగాక, తిరిగి వారు వాడబడుతునుగాక, వారి జీవితాల్లో అద్భుతాలు జరుగునుగాక. అంతేకాక ప్రభా, రోగగ్రస్తులు, వ్యాధిగ్రస్తులు, సమస్యలు ఉన్నవారు, ఇరుకుల్లో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారిని వారికి విడుదల దయచేయండి, ఆశీర్వదించండి. నీ వాక్యపు వెలుగులో వారిని స్థిరపరచండి. నీ కృప నీ బిడ్డల మీద విస్తరించునుగాక అని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న బాబుని మేము బాగా పెంచాము, చిన్న వయసు నుంచి. అంటే ఒక 11 నెలల బాబు అప్పటి నుంచి మేము ఆ బిడ్డను బాగా చేరదీసి మా దగ్గరకు వస్తూ మా ఇంట్లో బిడ్డ కంటే ఎక్కువగా ఆ బిడ్డను ప్రేమించాము. మా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగిన, మందిరానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆ బిడ్డ మాతో వచ్చేవాడు. మేము పోయిన సంవత్సరం ఆగస్టులో ఇక్కడికి వచ్చినప్పుడు ఆ బిడ్డను తీసుకొచ్చాము. అయితే వాళ్ళ తండ్రి భయంకరమైన త్రాగుబోతు. ఎట్లా వస్తాడంటే, ఆయన ఇంటికి వస్తున్నాడంటే వాళ్ళ అమ్మ నాన్నకు భయము, బిడ్డలకు భయము, భార్యకు భయం. ఎట్లా చేస్తాడంటే ఇంట్లో వస్తువులన్నీ పగలగొట్టేసి భయంకరంగా తను తాను గాయం చేసుకుంటూ వాళ్ళని గాయపరుస్తూ, ఎప్పుడైనా సరే నేను రక్తం చూడాలి, నేను నాకు రక్తం చూడకపోతే నేను ఊరుకోనని చెప్పి ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్ అన్నీ పగలగొట్టేసి నిద్రపోయే బిడ్డల్ని లేపి కరెంటు వైర్ మెలిపెట్టి ఆవిడని కొడతాడు. గుడ్డలు ఇప్పేసి వాళ్ళకి ఇంత పెద్ద వాపులు, కిటికీలు వేసేస్తాడు, తలుపులు వేసేస్తాడు. వాళ్ళకి గడగడ భయం అనమాట. ఆ బిడ్డలు ఏడుస్తూ ఉంటారు. అయితే ఆ బిడ్డను తీసుకొచ్చి ఇక్కడికి ప్రార్థన చేయించుకుంటున్నప్పుడు ఆ బిడ్డ మనసులో అనుకుంటున్నాడంట, మా నాన్న త్రాగుడి నుంచి విడుదల కావాలి అని చెప్పినప్పుడు ఆ బిడ్డ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయిల్ అన్నైంటింగ్ చేయించుకొని ఇక్కడ నుంచి తీసుకెళ్ళాము. దేవుడు అద్భుతంగా వాళ్ళ తండ్రిని మార్చాడు. ఆగస్టు నెలలో ఆ బిడ్డ ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత సెప్టెంబర్ నెల నుంచి వాళ్ళ నాన్నలో చాలా అసలు పూర్తిగా మారిపోయినాడు. చూసే వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది, ఎలా మారాడు. వాళ్ళ నాన్న వస్తున్నాడు అంటే కూడా చుట్టుపక్కల వాళ్ళకి భయం, అంటే గొడవలు పెట్టుకుంటాడని. అలాంటి కుటుంబంలో దేవుడు అద్భుతం చేశాడు. ఒక ముస్లిం కుటుంబంలో దేవుడు అద్భుత కార్యం చేశాడు. కేవలం ఆయిల్ అనాయింటింగ్ ద్వారా ఆ బిడ్డ, చిన్న బిడ్డ నమ్మకాన్ని బట్టి దేవుడు ఆ కుటుంబంలో అద్భుత కార్యం జరిగించాడు. వాళ్ళ నాన్నమ్మ అడిగిందంట, ఏం చేసుకొని వచ్చావురా, ఎంత మార్పు వచ్చింది మీ నాన్నలు అంటే, నేను ఏసైని అక్కడ అడిగాను, మా నాన్న త్రాగుడి నుంచి మానుకోవాలి, నేను ఏసై బిడ్డగా జీవిస్తానని ఒక అనుకొని వచ్చాను, మనసులో ప్రార్థన చేసుకొచ్చానని. చిన్న బిడ్డ, ఆ బిడ్డ ఎన్ని సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు ఉంటుంది అంత. ఆ బిడ్డ నమ్మకంతో ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకెళ్ళినప్పుడు కుటుంబంలో దేవుడు అద్భుత కార్యం చేశాడు. దేవుడు మా కుటుంబాల్లో చేసిన అద్భుత కార్యాలకి దేవునికి వందనాలు. మా కొరకు ప్రార్థన చేసిన మమ్మీకి, డాడీకి కూడా మా వందనాలు తెలుపుకుంటే ఈ సాక్ష్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. డిసెంబర్ 31 నుంచి దేవుళ్ళకి వచ్చాము. అయితే ఫిబ్రవరి విజయవాడలో డాడీ మీటింగ్ పెట్టినప్పుడు ఆ టైంలో బాబు అవినాష్కి నైట్ కరెక్ట్గా 12 గంటలకి ముక్కులో బ్లడ్ ప్లస్ వామిటింగ్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిన తర్వాత నాకు గుప్పిళ్ళలో పట్టాను బ్లడ్ని. పట్టిన తర్వాత మా మిసెస్కి భయపడిపోయి, నువ్వు వైద్యం చేయొద్దు, మీ ఫ్రెండ్స్ డాక్టర్స్ ఉన్నారు కదా వాళ్ళు చేస్తారు, వెళ్ళాము, దేవుడి మీద మన ప్రేమ ఉంది అంది. లేదు నేను మొండేవాడిని, ఏసైనే పట్టుకుంటానని చెప్పి అన్నాను అనమాట. ఏమి ఫుడ్ తీసుకోవట్లేదు కదా, చనిపోయే పరిస్థితికి వచ్చి ఇటు నుండి బెడ్ నుంచి అటు బెడ్ మీద తీసుకెళ్తా కాడ ఈ కళ్ళు తిరిగిపోతుంది డాడీ, నేను బతకలేనేమో అని ఏడిస్తే నా కళ్ళం నీళ్లు తిరిగినాయి. ఈ బెడ్ నుంచి ఇంకో బెడ్ మీద మార్చి పడుకోబెట్టి, నువ్వు ఏసు రక్తం అన్నానా, నేను ఏదో ఒక రకం ప్రేయర్ చేస్తానని చెప్పి నాకు వచ్చిన రీతిలో ప్రేయర్ చేస్తూ ఉండే. కరెక్ట్గా 9 గంటలకి నేను చెక్ చేశాను, 105 జ్వరం ఉంది. మళ్ళీ 5 సెకండ్లకే 105 జ్వరం తగ్గిపోయి నార్మల్కి వచ్చేసింది. చూడండి, చంటి బిడ్డ మీరు విన్నారు కదా, బ్లడ్ వామిటింగ్, 105 ఫీవర్. ఎట్లా నోట్లో నుంచి ముక్కులో నుంచి బ్లడ్. డాడీ నేను చనిపోతానేమో అనే కండిషన్లో చిన్నోడట మమ్మీకి చెప్పొద్దు అంటున్నాడట. తెలివి పిల్లలకి ఈ రోజుల్లో చూడండి. కానీ ఎప్పుడైతే బ్రదర్ తను కొత్తగా వచ్చాడు ప్రభులోకి, మరి వెంటనే ప్రార్థన నూనె, మన విజయవాడ మీటింగ్ అటెండ్ అయ్యారు, ఆ ఆయిల్ తీసి ఒళ్ళంతా రాసి ప్రార్థన చేసి ఆ నోట్లో వేశాడట. వచ్చి రాని ప్రార్థన చేశాడు. బిడ్డకి బ్లడ్ వామిటింగ్ స్టాప్ అయిపోయింది, ఫీవర్ నార్మల్ అయిపోయింది, మంచి భోజనం చేశాడు. ఎవరు నిన్ను ముట్టి బాగు చేశారు నాన్న? యేసయ్య. నేను నాది బ్యూటీ పార్లరు. అయితే నేను నామకే వాస్తే దేవుణ్ణి నమ్ముకున్నాను. మా ఆయన ఫుల్ డ్రింకరు. నామకే వాస్తే దేవుణ్ణి నమ్ముకున్నాను. కానీ మరి ఎక్కడికి పోయినా కూడా దేవుడు మరి నిన్ను వాడుకోబోతున్నాడు. దేవుడు నువ్వు నా సేవ చేయాలన్నప్పుడు
నేనేందయ్యా నీ సేవ చేసేది, నేను పార్లర్ పెట్టుకోవాలా, చాలా బాగుండాలా, ఏసీలో ఉండాలా, ఏసీ లేదే నేను ఏం పని చేయను అసలు, నిజం కూడా కూల్ వాటర్ అవన్నీ ఇస్తేనే బాగా చేస్తాను, లేకుంటే చేయను అసలు. అలాంటి దాన్ని నేను ఆ సిస్టర్ మనం అడిగి పోయేద్దాం ఒకసారి అని చెప్పేసి అన్నప్పుడు నేను 2 సార్లు వచ్చాను. మరి దేవుడు నాకు 2 ఎకరాల స్థలం ఇచ్చాడు. నా భర్తకి పని లేదు, నాకు పని లేదు, 2 ఎకరాలు కొనుక్కునే దేవుడు అవకాశం ఇచ్చాడు. మళ్ళీ ఫ్లాట్ కూడా కొనుక్కున్నాము ఇల్లు కట్టుకోవాలని. దేవుడు సేవ అనేది ఆడ పెట్టినప్పుడు దేవుడు నన్ను ఆశీర్వాదించాడు. నేను ఇప్పుడు మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈరోజు దేవుని సేవ చేసేవాళ్ళు మరి ఆయన మీద ఆధారపడితే ఎంతో మరి కోటీశ్వరులు ధన్నులు అని నేను నమ్ముతున్నాను. సహోదరి చూడండి, భర్తకు పని లేదు, తనకు లేదు, కానీ ఇక్కడికి వచ్చింది, తన నిర్ణయం మార్చుకుంది, పార్లర్ విడిచిపెట్టింది, అన్నీ వదులుకుంది, ప్రభుకు సమర్పించింది, ఆయన సేవ ప్రారంభించింది. చూడండి, తను కష్టపడుతుంది. ఈరోజు దేవుడు తనని దీవిస్తున్నాడు. లోక సంబంధమైనది మనది కాదు కదా, దేవుని ఎరిగిన తర్వాత ఆత్మ సంబంధమైనది ఏదో అది మనం ఎరిగి తెలుసుకోవాలి. దేవుని నామానికి వందనాలు. నాకు కిడ్నీ స్టోన్స్ ఎప్పటికి వస్తూ ఉండేవి. ఇంతవరకు అయితే దేవుడు నాకు ఒక 16 mm స్టోన్ కూడా తీసేసిండు. నిన్ననైతే 2 స్టోన్స్ ఉన్నాయి. నాకు కొంచెం కదలికలు వచ్చినప్పుడు నేను ప్రేయర్ ఆయిల్ తీసుకొని, దేవా మీరే నన్ను ఈ స్టోన్స్ నుంచి విడుదల చేయు అని చెప్పినప్పుడు దేవుడు ఆ 2 స్టోన్స్ నుంచి కూడా దేవుడు నాకు విడుదల చేసిండు. పోయిన సంవత్సరం ఏప్రిల్ నెలలో మా నాన్నగారు చనిపోయారండి. అప్పుడు నేను మా చెల్లి ఇద్దరం ఆడపిల్లలు మా ఇంట్లో. అంటే నాన్నగారు అనుకోకుండా చనిపోవడం వల్ల సంబంధాలు వచ్చినాయి, కానీ నేను సెటిల్ అవ్వలేదు. చెల్లి సెటిల్ అయిపోయేటప్పటికి చెల్లికి పెళ్లి చేద్దామనే ఆలోచనతో మేమందరం ఒప్పుకున్నాం. ఇంకా అంటే మా కుటుంబంలో కానీ ఇంకెవరూ ఒప్పుకోవట్లేదు. అలాంటి సమయంలో వాళ్ళకి కట్నం కింద 5 లక్షల రూపాయలు మేము ఖర్చు అవుతుంది అని చెప్పి ఆలోచించుకున్నాం. రూపాయి కూడా ఎవ్వరూ మాకు సహాయం చేసిన వాళ్ళు లేరు. బ్యాంక్ లోన్కి అప్లై చేసాం, లోన్ కూడా శాంక్షన్ అవ్వలేదండి. అదే టైంలో మా ఫ్రెండ్ నాకు ఇక్కడికి, నువ్వు దేవుణ్ణి నమ్ముకుని వెళ్ళు, బెల్లంపల్లి అక్కడ ప్రేయర్ చేస్తారు, నువ్వు వెళ్తే నీకు మంచి జరుగుతుంది, ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడు అని చెప్తే, ఆ సమయంలో నేను జూలై నెల 1st వీక్ 2nd వీక్ 2 times ఇక్కడికి వచ్చాను. దేవా నువ్వే సహాయం చేయి, ఎలా అయినా నువ్వు సహాయం చేయి, నాకు తెలీదు, ఇప్పుడు అందరి ముందు మేము నిలబడాలి అని అనుకుంటే ఇచ్చిన మాట పోకూడదు, నువ్వు సహాయం చేస్తావు అని ఒకే ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చానండి. ఖచ్చితంగా నేను నెక్స్ట్ టైం ఇక్కడికి సాక్ష్యం చెప్పడానికే వస్తాను అనుకున్నాను. పెళ్లి ముందు రోజు అండి, 28వ తేదీ అంటే 27వ తేదీ డబ్బులు మొత్తం అడ్జస్ట్ అయినాయి. అవి మా ఫ్రెండ్స్ ద్వారానే. దేవుని సహాయం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దేవుని సహాయం మర్చిపోలేనిది. ఈ సాక్ష్యం చెప్పడానికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఫస్ట్ టైం నేను బెల్లంపల్లికి రావాలంటే సిస్టర్స్ నన్ను వాళ్ళ ఒడిలో పడుకోబెట్టుకొని కాళ్ళు కానీ చేతులు కానీ తల కానీ పెట్టుకొని తీసుకొచ్చారు నన్ను ఇక్కడికి. ఆ సిస్టర్ గారు తీసుకొచ్చి నన్ను ఇక్కడ పండేస్తే నేను అనుకున్నాను, ప్రభా ఇటువంటి స్థితిలో నేను నడవలేని స్థితిలో నన్ను ఇక్కడ తీసుకొచ్చారు, నేను ఒక బ్యాగ్ కూడా పట్టుకోలేని పరిస్థితి, ఎవరో ఒకరు పక్క నుండి నన్ను నడిపించాలి, ఇటువంటి పరిస్థితిలో తీసుకొచ్చావని నేను అన్నాను. సిస్టర్ ఏం చెప్పారంటే, మీరు బెల్లంపల్లికి రండి, మీకు స్వస్థతలు వస్తాయి అని మా సురేఖ సిస్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి నేను ఇక్కడికి వచ్చాను. 2వసారి కూడా వచ్చాను, కానీ కొంచెం బలంతో వచ్చాను. 3వసారి వచ్చినప్పుడు నాకు నేనుగా నడుచుకుంటూ వస్తున్నాను, బ్యాగులు తీసుకొని వెళ్తున్నాను, నేను వెళ్తున్నాను. ఇది వరకైతే అటువంటి పరిస్థితి లేదు. నా సాక్ష్యము ఇదే. నేను ఎందుకంటే నాకు ఇటువంటి శరీరం కూడా లేదు, నేను ఎంతో బాగుండేదాన్ని. నాకు 2వసారి దేవుడు నా రూపాన్ని నాకు ఇచ్చాడు, నా ఎండిన ఎముకలకు జీవం పోశాడు. నేను ఈ సాక్ష్యాన్ని మీ అందరి ముందు పంచుకోవాలని నా ఒక ఉద్దేశాన్ని బట్టి ఇక్కడికి వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, కిడ్నీ ప్రాబ్లం అండి, వీళ్ళు ప్రయాణం చేయకూడదు. రెండోది, ఈమెను ఎలా తీసుకొచ్చారంటే నడవలేని స్థితి, కూర్చోలేని స్థితి, ఒళ్ళో పడుకోబెట్టుకొని తెచ్చారు ఆ సిస్టర్స్. కానీ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో యేసుక్రీస్తు ప్రభు బిడ్డని స్వస్థపరిచాడండి. తను నడవగలుగుతుంది. ఈమె బాడీ పక్కగా అయిపోయి ఎండిపోయిన స్థితిలో ఉంది, కానీ చక్కటి రూపాన్ని తిరిగి మరలా ప్రభు ఈమెకు దయచేశాడు. ఎంత అద్భుతం అండి. నేను టీవీ ప్రోగ్రాం చూసేటప్పుడు ఎడమ పక్కనే చట్ట మీద ఇంత గడ్డ కింద ఉండేదండి. ప్రోగ్రాం చూస్తుండగా తైలం రాస్తూ ప్రార్థన చేసుకున్నానండి. కొంచెం తగ్గింది ఆ వారం. తర్వాత మళ్ళీ 3వ వారంలో మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు అమ్మగారు. తైలం రాసుకుంటూ మీకు ఎక్కడ బాధలు ఉన్నాయి అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉండండి అన్నప్పుడు మళ్ళీ ఆ వారంలో కూడా నేను నా బిడ్డ ఏకీభవించి ప్రార్థన అరిగే వరకు నేను రాస్తూనే ఉన్నానండి.
ప్రార్థన అయిపోయింది 4:30కి. చూసుకున్నాను, మీరు చెక్ చేసుకోండి అన్నప్పుడు చూసుకుంటే ఈ చట్ట మీద గెడ్డ అసలు కనిపించట్లేదండి. గట్టిగా చప్పట్లు కొడితే యేసయ్యని కనపడు.